రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో, ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో దేశంని తిరిగి విచ్ఛిన్నం చేయాలని కొన్ని మతశక్తులు ప్రయత్నం చేస్తున్నప్పుడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో భాగంగానే రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చారు చార్మినార్ దగ్గరికి. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి ఎక్కడైతే రాజీవ్ గాంధీ గారు జెండా ఎగరేసిండ్రో ఈ దేశ శాంతి భద్రతల కోసం, మత సామరస్యాని కోసం, రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడనే జెండా ఎగరేసి ఇక్కడ ప్రజలకు మాట ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రభుత్వాన్ని తీసుకురండి, మత సామరస్యాన్ని కాపాడడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల యొక్క హక్కులను కాపాడుతాం, వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం, సంక్షేమ పథకాలను వాళ్ళకు అందిస్తామని చెప్పి ఈ వేదిక నుంచే రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. వారు ఇక్కడి నుంచి భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది. అందుకే ఈనాడు వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కేటగరైజేషన్ చేయడమే కాదు, బీసీ కులగణన 100 సంవత్సరాల సమస్యకు ఈనాడు మనం పరిష్కారం చూపించడం జరిగింది. సంక్షేమ పథకాల గురించి పెద్దలు షబ్బీర్ అలీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు పూర్తిగా వివరాలను మీకు చెప్పడం జరిగింది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా యొక్క మనవి ఒక్కటే, కుట్రలు కుతంత్రాలను చేసే వాళ్ళను తిప్పికొట్టాలి. జరగబోయే ఎన్నికల్లో ఈరోజు చీలిక తీసుకురావాలని కేంద్రంలో ఉన్న పార్టీకి బి టీమ్గా మారి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూడండి, మహబూబ్ నగర్, చేవెళ్ళ, సికింద్రాబాద్, మెదక్, మల్కాజిగిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ 8 సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ జప్తు అయితే బీజేపీ ఆ 8 సీట్లను గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు 37% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ కరెక్ట్ 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 15% పడిపోయింది. 22% బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడికి మాయమైన, ఎవరికి చేరినాయో మీరు అంచనా వేయండి. ఎవరి మధ్యలో అవగాహన ఉన్నది, ఎవరిని ఎవరు బలపరుస్తున్నారు. ఇవాళ జూబ్లీ హిల్స్లో కూడా అదే తతంగాన్ని ఈరోజు కొనసాగించాలనే కుట్ర జరుగుతుంది. చీకటి ఒప్పందాలు ఉన్నాయి. ఇవాళ రిజర్వేషన్లు పొంచకపోవడానికి, ఈరోజు పేదలకు సహాయం అందించకపోవడానికి ఈరోజు వాళ్ళే కారణం. ఈ కుట్రలన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. మీరందరూ, మనమందరం సల్మాన్ ఖుర్షీద్ గారికి ఈరోజు రాజీవ్ సద్భావన అవార్డు ఇచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున చప్పట్లతోని వారికి సన్మానం, కృతజ్ఞత తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. Vote of thanks for Rajesh. Okay, national anthem.